ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు అనేక హింసాత్మక ఘటనలకు కేంద్రంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 33 చోట్ల హింసాత్మక దాడులు కొనసాగగా అనేక మంది గాయాల పాలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు దాడులతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఏపీలో ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా పల్నాడులోని మాచర్లలో చోటు చేసుకున్న ఘటనలు రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా ఆశ్చర్యపోయేలా చేశాయి. ఇక తాజాగా మీరు చూసుకున్నట్లయితే మే 13న ఎన్నికల పోలింగ్ నాడు మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ బూత్లో ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి రావడం జరిగింది. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరికి షాక్కి గురిచేశాయి. మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థి పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలోని 202 నెంబర్ గల పాల్వే గేట్ పోలింగ్ కేంద్రంలో లోపలికి వెళ్ళి చేసిన పని పోలింగ్ సిబ్బందిని అవాక్కయ్యేలా చేసింది. దౌర్జన్యంగా చొరబడి నేరుగా ఈవీఎం మిషన్ వద్దకు వెళ్ళి దానిని తీసుకుని కింద ఎత్తికొట్టడం జరిగింది. ఈవీఎం మిషన్ ధ్వంసం చేసిన తర్వాత అక్కడ ఉన్న వారిని బెదిరించి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంని ధ్వంసం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మనకి ఇక్కడ సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే పోలింగ్ సరళిని పరిశీలించడానికి ఎన్నికల అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా ఆ కెమెరాల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల కృష్ణారామరెడ్డి గారు ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య దాడులు కొనసాగడం జరిగాయి.